మిత్రులారా, ఒక విజయవంతమైన కథని మీకు చెప్పబోతున్నాను. మహిళలకు సంబంధించిన ఒక నిజమైన కథ. వాళ్ళెవరు ఎంబీఏలు చదివి వ్యాపారంలో అడుగుపెట్టిన వాళ్ళు కానే కాదు. అనుభవాలనే పాఠాలుగా మార్చుకున్న వాళ్ళు. సవాళ్లతోనే మెలకువలు నేర్చుకున్న ఈ గిరిజన బిడ్డలు శానిటరీ నాప్కిన్ల తయారీలో రాణిస్తున్నారు. ఇది భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఆదివాసీ మహిళలు సాధించిన గొప్ప విజయం అని చెప్పుకోవచ్చు. వీరేంటంటే ఆ రోజు కూలీ పని దొరికితే సరే, లేదంటే ఆకలితో ఉండాల్సిందే. అలాంటి పరిస్థితి నుంచి మార్కెటింగ్ మెలకువలతో వ్యాపారాన్ని కొత్త పుత్తలు తొక్కించే స్థాయికి ఆదివాసీ మహిళలు వెళ్ళారంటే గొప్ప విషయమేగా. వీరంతా లలిత, వెంకటలక్ష్మి, మంగ, వీణ, సమ్మక్క, సుక్కమ్మ ఇలాంటి వారంతా పరిశ్రమలోకి రాకముందు రోజువారీ కూలీలుగా ఉండేవారు. ఏజెన్సీ ప్రాంతంలో తగిన ఉపాధి లేక ఎన్నో ఇబ్బందులు కూడా పడ్డారు. వాళ్ళ జీవితాల్లో మార్పు రావాలని 2016లో ఐటీడీఏ అధికారులు శానిటరీ నాప్కిన్ల తయారీ పరిశ్రమను నెలకొల్పారు. అనుభవాలేమి నష్టాలతో ఆ ప్రయత్నం విఫలమైంది. దాంతో అధికారులు మరిన్ని జాగ్రత్తలు తీసుకుని రెండో ప్రయత్నం కూడా చేశారు. హైదరాబాద్, ముంబై, ఢిల్లీ తదితర ప్రాంతాల్లో నాప్కిన్స్ తయారీ ఎలా ఉంటుందో అధ్యయనం చేయించారు. శిక్షణ ఇప్పించారు. మహిళల్లో ఆత్మవిశ్వాసం వచ్చాక 2018లో ఆధునిక మెషినరీని సమకూర్చడం జరిగింది. నిజంగా అధికారులు అభినందనీయులు. ప్రభుత్వ రాయితీ, బ్యాంకు రుణంతో ఆదివాసీ మహిళలు తాము దాచుకున్న సొమ్మును కాస్త కొంత సొమ్ముని పెట్టుబడిగా పెట్టారు. అలా 2020 నుంచి నాప్కిన్ల ఉత్పత్తి మొదలైంది. గిరిజన సహకార సంస్థ జీసీసీ సహాయంతో మార్కెటింగ్ పైన పట్టు సాధించారు. మొదట్లో ఆశ్రమ పాఠశాలలకు ఈ నాప్కిన్లు సరఫరా చేసేవారు. ఆ తర్వాత కళాశాలలు, ఎస్సీ, ఎస్టీ గురుకులాలు, జెడ్పీ ఉన్నత పాఠశాలలకు వెళ్ళి స్వయంగా మార్కెటింగ్ చేసుకున్నారు. నెమ్మదిగా వీరి ఉత్పత్తులకు ఆదరణ పెరిగింది. అలా నెలకు 60,000 వరకు నాప్కిన్స్ తయారు చేసేవారు. అంతా బాగుంది అనుకుంటే కోవిడ్ ముంచుకొచ్చింది. ఆర్డర్లు లేవు. పరిస్థితి మొదటికి వచ్చింది. ఆ స్థితి నుంచి కోలుకోవడానికి సమయం పట్టిన నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ పడకుండా తిరిగి ఆర్డర్లు సంపాదించారు. ప్రస్తుతం ఉమ్మడి ఖమ్మం, వరంగల్, నిజామాబాద్ జిల్లాలోని విద్యా సంస్థలకు తమ ఉత్పత్తులను అందిస్తున్నారు. వీరు ఒక్కో మహిళ నెలకు 10 నుంచి 15,000 వరకు సంపాదిస్తున్నారు. వీరిని చూసి మరికొందరు చిన్న పరిశ్రమల స్థాపనకు ముందుకు వస్తున్నారని అధికారులు తెలియజేస్తున్నారు. ఇది చాలా సంతోషకరమైన విషయం. ఇలాంటిది రావాలి. ఎంతసేపు ప్రభుత్వ ఉద్యోగాలు అవి ఇవి అని కాకుండా మీ కాళ్ళ మీద మీరు నిలబడటం ఎంతో అవసరం, గౌరవం కూడా.